న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. నగరంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటన. గోల్ హనుమాన్ ఆర్యకటిక సంఘం నూతన కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించిన షబ్బీర్. మహిళా శిశు వికాస కేంద్రంలో విరివిగా ఉద్యోగ అవకాశాలు. అన్ని కోర్సులలో సీట్లు భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ఆఫర్ కోసం ఎగబడ్డ జనం. ప్రజలను ఆగం చేసిన బట్టల దుకాణ వ్యాపారిపై కేసు నమోదు చేసిన పోలీసులు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్టైన్ ఆందోళన. నిజామాబాద్ తో పాటు ఆర్మూర్ బోధన్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా. ఏసీబీ వలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆఫీసర్. పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా డిమాండ్ చేస్తుంది. మెజారిటీ డివిజన్లలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుధ్యం పడకేసిందన్నారు. నిజామాబాద్ నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నగరంలోని మెజారిటీ డివిజన్లలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుధ్యం పడకేసిందన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదన్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయన్నారు. కుక్కలు, కోతుల సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురి చేస్తుందన్నారు. డ్రైనేజ్ పైప్ లైన్, తాగునీటి పైప్ లైన్లు లీకేజ్లకు గురై తాగునీరు కలుషితమవుతుందన్నారు. ఈ కలుషితమైన నీరు తాగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పారిశుధ్య మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి వర్షాకాలం వచ్చే సీజన్లో వ్యాధులు, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలన్నారు. నగరంలోని 60 డివిజన్లలో దోమల మందు, ఫాగింగ్, పిచికారీ రెగ్యులర్ గా చేయించాలన్నారు. సరిపడా యంత్రాలను, సామగ్రిని అందివ్వాలని డిమాండ్ చేశారు. నగర శివారు, లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రైనేజ్ రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కోతులు, కుక్కల సమస్యను పరిష్కరించాలన్నారు. పైప్ లైన్ల లీకేజ్లను అరికట్టి నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పార్టీ నగర నాయకులు విఠల్, టీయూసీఐ జిల్లా నాయకులు గంగాధర్, కిరణ్, నాయకులు అమూల్య, సాయిలు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ లోని 60 డివిజన్లలో మెజారిటీ డివిజన్లు అనేక సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా పారిశుద్ధ్యము మొత్తం కూడా పడకేసింది. అదేవిధంగా దోమల బాధ ఒకవైపు, కుక్కలు, కోతుల బాధ ఇంకోవైపు ప్రజల్ని పీడిస్తా ఉన్నాయి. చాలా మంది డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా తరచుగా కుక్కలను, వీధి కుక్కలు అదేవిధంగా పిల్లల్ని కాటేస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి, కరుస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కోతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. చాలా మంది ఆసుపత్రులు పాలవుతా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా దోమల నివారణకు ఫాగింగ్ చేయడం కానీ, పిచికారీ చేయడం, మందుల్ని పిచికారీ చేయడం కానీ లాంటి పనులు మున్సిపల్ అధికారులు చేయట్లేదు. అసలు ఫాగింగ్ మిషనే ఇవాళ కార్పొరేషన్ పరిధిలో పనిచేయట్లేదు అన్నది అత్యంత బాధాకరమైన విషయం. వెంటనే దోమలకు సంబంధించి దోమల మందుల్ని ఫాగింగ్ కానీ, పిచికారీ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కుక్కలు, కోతులకు సంబంధించి వాటిని నియంత్రించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పారిశుద్ధ్యానికి అధిక నిధులు కేటాయించాలి. శివారు మారుమూల ప్రాంతాలకు సంబంధించిన రోడ్డు, డ్రైనేజీలో ఇవాళ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, డ్రైనేజ్ పైప్ లైన్లు లీక్ అయ్యి ఇవాళ కలుషిత నీరు వస్తూ ఉన్నది. దీన్ని కూడా నివారించాలని, లీకేజీలు అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలా, ప్రజల్ని ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సిపిఐఎంఎల్ మాస్ లైన్
ప్రజాపంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మిలాదున్నవి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. మిలాదున్ నబీ గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవలసిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ వేడుక వెంటనే వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా విద్యుత్ ఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల వివరాలను ట్రాన్స్కో అధికారులకు తెలియజేసి ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని హితవు పలికారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినాయక మండపాలు ప్రతిష్ఠించాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మండపాల వద్ద డీజే సౌండ్లను నిషేధించడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మండపాల వద్ద భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా మండపాల వద్ద రాత్రి సమయంలోనూ నిర్వాహకుల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా బస చేయాలని సూచించారు. కాగా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రైన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెన్స్, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో శోభయాత్రలో పాల్గొనే వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జన యాత్ర కొనసాగే ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు వంటివి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించాలని, ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులు, గోదావరి పరివాహక ప్రాంతాల వద్ద సరిపడ సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజులో మద్యం విక్రయాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాళవ్య, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింతియాన్ మావి, అదనపు డీసీపీ బస్వరెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సార్వజనిక గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే మీరు చెప్పిన రూట్ లోపల ట్రిమ్మింగ్ చేయాలి. ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? మనకి ఎప్పుడు సిక్స్త్ రోజు నిమజ్జనం. 5th వరకు కాకుంటే 5th మార్నింగ్ వరకు చేస్తారు. ఒక టైం వన్ డే క్వశ్చన్ ఉండే అంటే కొన్ని చేస్తారు సార్. కొన్ని నిజామాబాద్ టౌన్ లో మాత్రము ఓన్లీ అనంత. సో నెక్స్ట్ పాతోల్స్ ఆల్రెడీ మీ దగ్గరకు వస్తున్నారు, రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. లేదు లోకల్ ఏఈ గారిని ఒక లైన్ మ్యాన్ చూస్తే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వేలుపూర్లో నేను కట్ చేయాల్సి వచ్చింది, కేబుల్ కట్ చేసాం, ఇన్ఫర్మేషన్ ఉంది కట్ చేసాం.
అట్లాంటి సిచ్యువేషన్ ఇన్ఫర్మేషన్ వస్తే చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా చేస్తారు వాళ్ళు? వీరు ప్రొసెషన్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రొసెషన్ గురించి ఆలోచించకండి. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడే కోరుట్ల నుంచి తీసుకొస్తున్నారు. 22 అడుగుల విగ్రహం వచ్చింది నేను మొత్తానికి కోరుట్ల నుంచి. 20 అడుగుల విగ్రహం తీసుకొస్తారు. నిజామాబాద్ అసలు పెడతా ఉంటారు. తీసుకోవాలని ఎవరు అనట్లేదు. తీసుకొచ్చే ముందు ఆ రూట్ ఎట్లా ఉంది, ఆ రూట్ లో లైన్లు ఎట్లా ఉన్నాయి, అది వచ్చేవాళ్ళు కూడా నిదానంగా తీసుకురావండి. ఇవన్నీ మనం జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. మహిళా డిగ్రీ కాలేజ్ పై ఎమ్మెల్యే నిర్లక్ష్యం వీడాలని నిజామాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. వర్ణి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రారంభించి భవనం నిర్మించడం మర్చిపోయారని విమర్శించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రారంభించి భవనం నిర్మించడం మర్చిపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. వర్ణి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటయ్య క్యాంప్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఏండ్లు గడుస్తున్నా అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటులో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ సురేష్ షెట్కార్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయాలని మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఎప్పుడు ఇస్తారన్నారు. పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీలు మరిచారన్నారు. ఈ సమస్యలన్నింటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నిసాబ్, నాయకులు గంగాధర్, లక్ష్మణ్, రాములు, నాగనాథ్, శంకర్, మారయ్య, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైనటువంటి మన మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రధానంగా వర్ణి మండల కేంద్రంలో ఉన్నటువంటి కోటయ్య క్యాంపులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అనేక రోజులు అవుతా ఉన్నాయి. ఈరోజు నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని అర్హులైనటువంటి నిరుపేదలకి వెంటనే పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్ణిలో మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించారు, కానీ దానికి బిల్డింగ్ లేదు, దానికి సౌకర్యం లేదు. ఈరోజు అడ్మిషన్స్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర చదివించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి చదువుకోవటం సులభం అవుతుంది. కాబట్టి వెంటనే మహిళా డిగ్రీ కాలేజీ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. అట్లాగే బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నది. దాని ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేటట్టు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా బీజేపీ నాయకులు చర్యలు తీసుకొని వెంటనే నిధుల్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పెన్షన్లని 4000 రూపాయలకి 6000 రూపాయలకు పెంచుతామన్నారు. వాటిని ఇంతవరకు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులకు సంవత్సరానికి 12000 ఇస్తామన్నారు. వాటి గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఎరువుల కొరతతోటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎరువుల కొరతని నివారించాలనేటువంటిది. అట్లాగే మహిళలకి నెలకు 2500 రూపాయలు భృతి ఇస్తామన్నారు. వాటికి నిధులు కేటాయించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఈ సమస్యలపైన పోరాటం చేయాలని ఈరోజు వర్ణి మండల కేంద్రంలో జరిగినటువంటి ముఖ్య విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు బరితెగిస్తున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి గురువు అనే పదానికి మచ్చ తెస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల పరిధిలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఆర్ గణపతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి రోజున జెడ్పీహెచ్ఎస్ తాడ్కోల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బ్యాడ్ టచ్ చేస్తున్నాడనే ఆరోపణ జిల్లా కలెక్టర్ గారి ద్వారా డిఓ గారికి డిఓ ద్వారా మాకు అందడం వలన వేగంగా స్పందించి పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జె స్రవంతి గారు కూడా ఇచ్చేసి
ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది. అందులో విద్యార్థినులకు బ్యాడ్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలడంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది అని ఆగ మేఘాల మీద వచ్చిన అధికారులు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. స్వంతింటి కల నెరవేరుతుందని భావించేలోపు అటవీ భూమి ఉందని వాటిని రద్దు చేశారు. 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న వారి పట్ల మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నగర కమిటీ ఆరోపించింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దొడ్డి కొమరయ్య కాలనీ వాసులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దొడ్డు కొమరయ్య నగర్ లో గత 2 దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు సొంత ఇంటి కలగానే మిగిలిపోయిందని ఆమె వాపోయారు. గత ప్రభుత్వాలు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు దొడ్డి కొమరయ్య నగర్ కాలనీ పేరు మీద మంజూరు చేశారని గుర్తు చేశారు. కాలనీలో కొన్ని మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి కనెక్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు మీరు నివసిస్తున్న ఏరియా ఫారెస్ట్ కు సంబంధించిన స్థలమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ప్రభుత్వం అమలు పరుస్తుందని పేర్కొన్నారు. లోను కానీ ఇతర మౌలిక సదుపాయాలు పొందే అర్హత లేదని అధికారులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇంటి ట్యాక్స్లు, ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇంట్లో నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో దొడ్డి కొమరయ్య నగర వాసులకు అన్ని రకాల హక్కులు కల్పించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు కె రాములు, ఎన్ నర్సయ్య, నగర కమిటీ సభ్యులు బి అనసూయ, ఏ అనిత, పార్టీ సభ్యులు యశోద, లక్ష్మీబాయి, మంగళబాయి, రమాబాయి, సంగీత, పంచపుల, దీక్షిత, బస్తీవాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర చివరిలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య నగర్ వాసులకు ఇంటి లోన్లు మంజూరైనాయని చెప్పేసి అధికారులు వచ్చి ముగ్గు పోసి అక్కడ మీరు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు ఇండ్లు మంజూరు కావు అనే పేరుతో క్యాన్సిల్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న నిరుపేదలకు ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన తప్పే ఇప్పుడున్న ప్రభుత్వం చేయకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇందిరమ్మ పేరిట ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు కాబట్టి దొడ్డి కొమరయ్య నగర్ వాసులపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఇండ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడే నివసిస్తున్నారు. ఎండకు, వానకు, చలికి, చావనక బతకనక చావో బ్రతుకో అక్కడనే తేల్చుకుంటున్న పరిస్థితి ఇప్పటి వరకు గత 2 దశాబ్దాలుగా కూడా అక్కడనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని నిరుపేదలందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దొడ్డి కొమరయ్య నగర్ వాసులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేంత వరకు కూడా సిపిఎం నగర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని. ఉచితాలకు అలవాటు పడిన జనం ఆఫర్లను సైతం సొంతం చేసుకోవాలని భావించారు. ప్రజల బలహీనతను వ్యాపారంగా చేసుకోవాలని భావించిన పింకీ బాయ్ దుకాణం వారు 10 రూపాయలకే ప్యాంట్ షర్ట్ ఆఫర్ ప్రకటించారు. కేవలం గంట మాత్రమే అని ప్రకటించడంతో వేలాదిగా జనం దుకాణం తీయకముందే తరలివచ్చారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని పింకీ బాయ్ వస్త్ర దుకాణం వారు 10 రూపాయలకే ప్యాంట్ షర్ట్ అంటూ ఆఫర్ ప్రకటించారు. కేవలం గురువారం ఉదయం గంట మాత్రమే ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు అనుమతి లేకుండా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. దీంతో ఆశతో ఉదయాన్నే ఈ దుకాణం వద్దకు వేలాది సంఖ్యలో జనం తరలివచ్చి వరుసలో కొందరు ఇతర మార్గాల ద్వారా దుకాణం తెరవగానే లోపలికి వెళ్లాలని అంబేద్కర్ చౌరస్తాలో ఉండిపోయారు. విపరీతమైన రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆఫర్ల పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించిన యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ ఫంకీ బాయ్స్ అనే షాప్ యజమానులు ఒక 1 అవర్ ఆఫర్ ఇచ్చి 10 రూపాయలకు తక్కువ ధరలో షర్ట్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ఇబ్బంది కలిగించిన షాప్ యజమాన్యం పైన చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం.
అధునాతన వైద్యం కోసం నగరాలకు పట్టణాలకు వెళ్లకుండా మండల కేంద్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ఆసుపత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. నవీపేట్ మండల కేంద్రంలోని స్కాలర్స్ పాఠశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి ఆసుపత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, డాక్టర్ వైష్ణవి రాపోలు, డాక్టర్ నాగరాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీపేట మండల కేంద్రంలో వైష్ణవి హాస్పిటల్, డాక్టర్ వైష్ణవి గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక వసతులు, ఆధునిక పరికరాలతో సామాన్య ప్రజలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి ఏర్పాటు చేశారన్నారు. గ్రామాల్లోని ప్రజలకు అనారోగ్యం సోకితే జిల్లా కేంద్రానికి వెళ్లకుండా సౌకర్యాలతో ప్రజలకు వైద్యాన్ని అందించాలని మండల కేంద్రానికి రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైష్ణవి మాట్లాడుతూ ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు జనరల్ వైద్యంతో పాటు గైనకాలజిస్ట్ సేవలను అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ సౌకర్యం, గర్భిణీ స్త్రీలకు నెలసరి సమస్యల కొరకు సేవలు అందిస్తామన్నారు. ప్రతి శుక్రవారం ఉచిత ఓపీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు, ట్యూబెక్టమీ, వెసెక్టమీతో పాటు అన్ని రకాల జనరల్ సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవీపేట గ్రామస్తుల ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవీపేట పట్టణంలో ఆధునిక వసతులతో వైష్ణవి హాస్పిటల్ అన్ని ఆధునితన పరికరాలతోని, ఆధునితన సౌకర్యాలతోని, ఆధునిక సౌకర్యాలతోని ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో అన్ని రకాల ట్రీట్మెంట్స్కు అనుగుణంగా హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ వైష్ణవి గారు కావచ్చు, డాక్టర్ కావచ్చు, మేఘరాజు గారు, ముఖ్యంగా ఇది పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంతో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. హాస్పిటల్ కన్నా ముందు ఇంట్లోనే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఒక శుచి, శుభ్రత ఉన్న పరిసరాలు, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అవన్నీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటేనే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు దూరం ఉంటాము. మరీ ముఖ్యంగా నవీపేట లాంటి పట్టణంలో ఇట్లాంటి ఆధునిక వసతులతో ఇట్లా హాస్పిటల్ ప్రారంభం ఇక్కడ ఉన్న ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది మరియు అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మంచిగా దిగ్విజయంగా నా పేరు వైష్ణవి రాపోలు, MBBS DGO. ఇక్కడ నేను నవీపేటలో స్కాలర్ స్కూల్ పక్కన వైష్ణవి హాస్పిటల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నా దగ్గర ఫీమేల్స్కి అలాగే మేల్స్కి కూడా అన్ని జనరల్ అండ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అన్ని సేవలు చేస్తాము. మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్, అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్, గర్భిణీ స్త్రీల కోసం, నెలసరి ఇబ్బందుల కోసం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫీమేల్స్ అన్ని సేవలు ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఫ్రైడే రోజు ఫ్రీ ఓపీ పెట్టాను. దానికోసం ప్రతి విలేజ్ వాళ్ళకి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది ఫ్రీ ఓపీ అని. దాంతో మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ పీపుల్ వాళ్ళ కోసం కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళు కొంచెం యూజ్ చేసుకుంటారు. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు చేస్తాం సర్వీసెస్. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా కూడా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డెలివరీ, ట్యూబెక్టమీస్, హిస్టరెక్టమీస్, ఎవ్రీ సర్జరీ మేము అన్నిటికీ డిపెండింగ్ నార్మల్ జనరల్ సర్జరీస్ కూడా మేము చేస్తాం. ఎడపల్లి మండలంలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ పాల్గొని పలువురు విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవ వేడుకలను మండల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల హక్కులు, చట్టపరమైన రక్షణ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మండలంలోని సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పలువురు సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలిచి ఎవరికి భారంగా కాకుండా సహాయ సహకారాలతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సీనియర్ సిటిజన్స్ అవార్డులు ప్రకటించారు. అనంతరం జానకంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మిర్యాల్కల్ శ్యామ్లాల్, లక్ష్మీనారాయణ గౌడ్తో పాటు ఎడపల్లికి చెందిన రామరావు దేశ్ముఖ్, హనుమంతరావు, కొప్పుల గంగారాం, రాధ మెర్సిలను తహసీల్దార్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు పోల మల్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజలింగం, కోశాధికారి వెంకటరెడ్డి, సిహెచ్ గంగారెడ్డి, రామచందర్, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు హాజరయ్యారు. ఎవరైనా సరే
సీనియర్స్ కావాల్సింది ఏదో ఒక రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉంటాం. కానీ సీనియర్స్ యొక్క అనుభవాలు, వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పటిదాకా వాళ్ళు ఇంత అంటే ఈ స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు కానీ, ధర్మాలు కానీ, దానాలు కానీ ఉంటేనే ఇక్కడ దాకా వస్తారు. నా అనుభవం అయితే ఎంతోమంది అంటే ఆ అదృష్టం చాలామందికి అంటే కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి వస్తుంది. అయినా ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ ఈ రోజుల్లో అయితే. అంటే నేను మా ఫాదర్ కానీ మా పెద్దనాన్న కానీ వాళ్ళు చాలా సీనియర్స్ ఉండే, కానీ మిస్ చేస్తాం. ఆర్మూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాల విషయంలో రాజకీయం తగదని పీడీఎస్యూ విద్యార్థి సంఘం పేర్కొంది. పట్టణంలో విద్యార్థులకు అనుగుణంగా ఉండే ప్రాంతంలో పాఠశాల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను విద్యార్థులకు అనువుగా ఉండే స్థలంలో నిర్మించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవీయకు వినతి పత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11,600 కోట్ల బడ్జెట్తోని ఇవాళ ఒక 58 స్కూళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో ఒక్కొక్క స్కూలుకు గాను 200 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ ఈ స్కూళ్లను ప్రారంభించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ముందనేసుకున్నటువంటి క్రమంలో ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పైన అత్యంత దారుణమైనటువంటి రాజకీయాలను చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు ఆ స్కూల్ రావడానికి కొట్లాడినారు. దాని వాస్తవం ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఏదైతే ఉందో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతంలో ఇవాళ 23 ఎకరాలకు మించి స్థలం ఉంది. ఆ స్థలంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కేటాయించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ స్థానిక శాసనసభ్యులు గుత్పకు మధ్యలో అలాగే అంకాపూర్కు మధ్యలో ఉన్నటువంటి తన సొంత భూమికి సంబంధించినటువంటి ఏరియాలలో ఈ స్కూళ్లను కేటాయిస్తే నా భూమికి పలుకుబడి వస్తుందని చెప్పి రాకేష్ రెడ్డి గారు ఇవాళ కొత్త కోణంలో ఆలోచించి ఈ ప్రారంభాన్ని అక్కడ చేద్దామని చెప్పి శంకుస్థాపన అక్కడ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఫేస్బుక్లలో పెడతా ఉన్నారు. కాబట్టి ఆలోచన విరమించుకొని ఇవాళ ప్రభుత్వానికి, ప్రజలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనువుగా ఉన్నటువంటి స్థలంలో ఇవాళ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన ఉద్యమం తప్పకుండా చేస్తామని చెప్పి దాదాపు 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రావడం జరిగింది. ఏదైతే దాదాపు నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటివరకు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించినటువంటి శంకుస్థాపన కానీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఇప్పటివరకు ప్రారంభించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. దాదాపు చాలా రోజులు గడుస్తున్నటువంటి ఇప్పటికీ స్పందించకపోవడం, ఇప్పుడు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు దీన్ని ఆయన స్వగ్రామమైనటువంటి అంకాపూర్ గుట్టలలో దీన్ని శంకుస్థాపన చేస్తున్నామని చెప్పేసి ఈరోజు పేపర్లలో కావచ్చు, తన ఫేస్బుక్ అకౌంట్లలో కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయ్యా రాకేష్ రెడ్డి గారు, మేము మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యాసంఘాలుగా, మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము మీ స్వార్థం కోసం ఈరోజు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణ కేంద్రం పక్కకు ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దానికి కావాల్సినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఎంఎల్ ప్రజాపంత డిమాండ్ చేసింది. పట్టణంలో చెత్తా చెదారం వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణాన్ని శుభ్రం చేయాలని కోరారు. మురికి కాలువలను శుభ్రం చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డెంగ్యూ ప్రబలకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు పాల్గొన్నారు. మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దోమలు లేకుండా డెంగ్యూన బారిన పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఇప్పటికి ఎక్కడ కూడా చర్యలు చేపట్టట్లేదనేది ఇది నిదర్శనం కనబడతా ఉంది. ఆర్మూరు ప్రాంతం కావచ్చు,
గ్రామీణ ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించి అక్కడ పరిశుద్ధత కార్మికుల చేత వాళ్లకు పని కల్పించేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం చేయాలా. ఈ డెంగీ బారిన వాడి అనేక మంది పదుల సంఖ్యలలో చనిపోతా ఉన్నా ఈ ప్రభుత్వం నీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ ఉంది. కనుక ఇట్లాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కోరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం మాస్ లైన్ ప్రజాపంత వర్షాకాలం కురిచి ఎన్నో రకాల అంటే వరదలకు గురవుతుందని ఒక ముఖన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్లయితే మురికి కాలువలు సరిగా లేవు. ఉన్నతాట శుభ్రత పాటించక ఆ పరిశుద్ధ కార్మికులకు సరైనటువంటి సంఖ్య పెంచకుండా ప్రభుత్వం వాటిపైన నిధులు కేటాయించకుండా దోమలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డెంగ్యూ మలేరియా బారిన పడి ఆర్థికంగా చాలా నష్టాలకు గురవుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి, చనిపోతురు కూడా. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే వాళ్ళకున్న సిబ్బందితోటి ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంల ద్వారా కావచ్చు మందులు ఇవ్వడం కానీ అవగాహన. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం యాసంగి సాగు చేసిన రైతులకు ఇవ్వడం లేదని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆరోపించింది. ధాన్యం విక్రయించిన రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకం ధాన్యానికి 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవీయకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్నారు. రైతులకు బోనస్ అందేలా చూడాలని సబ్ కలెక్టర్ ను కోరారు. తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొన్న రబీలో కానీ వడ్లకు బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 3 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క రైతు ఖాతాలో బోనస్ వేయలేకపోయినరు. దాని విషయమై జిల్లా సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వీరికి వినతి పత్రం సమర్పించాను. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, ఎందుకంటే రైతాంగానికి ఇస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇప్పటి వరకు ఏ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయినరు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎందుకోసం అంటే 5,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది, అది ఎటు సరిపోదు. 7,500 రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా 7,500 రూపాయలు వేయలేకపోయిన కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మొన్నటి నుంచి భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాల కారణంగా అనేక పంటలన్నీ నష్టపోతూ ఉన్నాయి. కారణం ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేసినట్లయితే నష్టపోయిన రైతాంగానికి ఫసల్ బీమా యోజన వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర నిర్లక్ష్యం కారణంగా ఆ రకంగా కూడా రైతులు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. కనుక అట్లాగే ఈ ప్రాంతంలో కూడా రైతులకు కూడా అందరికీ పట్టేదారు పాస్బుక్ల మీద అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా వెంటనే మీ ప్రభుత్వము వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నిటిపై ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా బహుజన వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసే నాయకుడు తెలంగాణ సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్. తాను జన్మించిన గ్రామంతో పాటు నియోజకవర్గ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలను చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. తన కొడుకు వివాహం చేసిన సందర్భంగా పేదలకు చీరలు, డ్రెస్సులు పంపిణీ చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ సామాజిక పోరాట సమితిని స్థాపించి బహుజనులు ఐక్యతకు కృషి చేస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన ఉప్పు సంతోష్ గత 10 రోజుల క్రితం తన కుమారుడైన ఉప్పు రుద్ర ప్రతాప్ వివాహం ధనుశ్రీతో జరిపించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ప్రశాంతి నిలయంలో తన కొడుకు కోడలైన నూతన దంపతులతో ఉప్పు సంతోష్ తన జన్మస్థలమైన జానకంపేట వాసులకు చీరలు, డ్రెస్సులు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్ షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా బట్టలు అందుకున్న వారు మాట్లాడుతూ ఉప్పు సంతోష్ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. తన ఇంట్లో పెళ్లి సందర్భంగా తమకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సంతోష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ తమకు తోడు ఉంటూ ఇలాగే ఎప్పటికీ సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు.
జానకంపేట, నేను గంగమని మాట్లాడుతున్నా. మేమంతా చల్లగా ఉండని మా ఆయన సో దీవానిస్తుండు. మేము సో చల్లగా ఉండని సంతోషమని మేము దీవానిస్తున్నాము. ఆయన కొడుకు లగ్గం చేసుకున్నాడు, మాకు బట్టలు ఇచ్చిండు. అంతే సంతోషంతో మంచిగా ఉన్న పిల్ల పాపలతో చల్లగా ఉండని మాకు శివ ఎప్పటికి ఇవే మాకు బట్టలు రాని. రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఆరోపించారు. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల నుండి కాపాడుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రథమ మహాసభను ఖానాపూర్ మండలంలోని అడవి సారంగపూర్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా ఏఐయుకేఎస్ సంఘం అరుణ పథకాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నంది రామయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అంకుష్ రావు అధ్యక్షతన సభను నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, అఖిల భారత ఐక్య రైతు సంఘం గత 50 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో ఉండి ఎన్నో రైతాంగ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ రైతు సంఘం నాటి భూస్వాముల పెత్తందారులకు, వారి అరాచకాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం సాగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరను కేటాయించే పరిస్థితిలో లేదని, అంతా దళారీల రాజ్యమే నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు పెట్టుబడిపై 50% అదనంగా ధరను నిర్ణయించి రైతులకు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నాయకులు మడవి అంకుష్ రావు, జక్కుల రాజన్న, అడ్డకట శంకర్, కుంచపు ఎల్లయ్య, గోరేభాయ్, సుదర్శన్, మహేందర్, చాంద్ పాషా, కురుమరాజన్న, మచ్చ శ్రీనివాస్, భీమరావు, లింగు, గోణి లచ్చన్న, సంజీవ్, రాజేశ్వర్ రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం ఏఐయుకేఎస్ జాతీయ కమిటీ మహాసభ షెడ్యూల్ ని విడుదల చేసింది. జాతీయ మహాసభలు డిసెంబర్ మాసంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. దానికి ముందు దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంఘాల మహాసభల్ని గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ సంయుక్త జిల్లాల మహాసభ ఈ రోజు జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తా ఉంది. ప్రధానంగా ఎంఎస్పీ ధర నిర్ణయించడం, ఎంఎస్పీ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించడానికి హామీ ఇచ్చి రైతానికి ద్రోహం చేసింది. వెంటనే అన్ని పంటలకు ఎంఎస్పీని నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా, అట్లాగే ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడానికి, అట్లా కార్పొరేట్ వాళ్ళు కంపెనీలకు దాచుకోవడానికి అవకాశం కల్పించే చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ఈ రోజు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనేక చట్టాలు, ఈ ఆదివాసీ వ్యతిరేక చట్టాలని, ఆదివాసీ గూడాల్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మణిపూర్ ఘటనలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీనికి వ్యతిరేకంగా మనం ఆందోళనకు పిలుపునిస్తా ఉంది. రెండవ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే ఇలా ఢిల్లీ బీజేపీ సర్కార్ ఏదైతే రుణమాఫీ చట్టం తెస్తామని చెప్పేసి ఆశలు కల్పిస్తా ఉంది. చట్టం మాత్రం లేదు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెట్టే విధంగా లక్షల కోట్లు రుణమాఫీ చేస్తా ఉన్నారు. కానీ రైతాంగానికి మాత్రం ఆ రకంగా చేయట్లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇచ్చిన హామీలు, పోడు రైతులకు పట్టాలు ఇస్తానని, పోడు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని, అన్ని హక్కులు ఇస్తామని చెప్పిన హామీలు నీళ్ల మూటలేని ఎన్నమాఫీ అయింది. అందుకని వెంటనే ఈ పోడు రైతుల్ని ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ యూరియా కొరతతో కొట్టుమిట్టాడుతా ఉంది. ఇంకా దాదాపు 7 లక్షల పట్టణంలోని స్థానిక వార్డులలో పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ కోరారు.
బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని వార్డులలో డ్రైనేజీలను మురికి కాలువలను శుభ్రం చేసి ఈగలు దోమలతో వచ్చేటటువంటి వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులను కేటాయించకపోవడంతో స్థానిక సంస్థలలో మురికి కాలువలను డ్రైనేజీలను కూడా శుభ్రం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్ మరియు జి సీతారాం, బి నాగమణి, డి నాగేశ్వర్, డి పోషెట్టి, నాగేష్, లలిత, కె లక్ష్మి, టి లాలయ్య, బి నాగమణి, బి స్వరూప, సాయిలు, రవి, దత్తు, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మేము ధర్నా చేసి కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు స్థానిక సంస్థలకు నిధులను కేటాయించి పారిశుద్ధ్య రంగ పనులను వేగవంతంగా చేయాలని, అట్లా చేయకపోవడం మూలంగా రాష్ట్ర ప్రజలకు పట్టణాలు కానీ నగరాలు కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఈగలు దోమలు అన్ని ముసిరి ఈరోజు విపరీతంగా పెరిగిపోయి విష జ్వరాలు, జబ్బులు, డెంగ్యూ, మలేరియా తదితర జబ్బులతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే తగిన శ్రద్ధ తీసుకొని నిధుల్ని కేటాయించి ఈ పనుల్ని వేగవంతంగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నావిపేట్ అంగడి బజార్లో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. వారంతపు సంత జరిగే స్థలాన్ని పరిశీలించారు. నవిపేట్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం నవిపేట్ అంగడి బజార్ ను సందర్శించి బొర్రం వేయడం వల్ల వర్షం పడితే మహిళలకు, వృద్ధులకు అంగడికి వచ్చే వారందరికీ అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షల ఆదాయం వస్తున్నా సీసీ ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందలేని పరిస్థితి, ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తానన్న హామీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ప్రస్తుతం వస్తున్న పెన్షన్ ను డబుల్ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్ మహబూబ్, సావిత్రి, సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఈరోజు మేకల సంత, అట్లాగే కూరగాయలు, ఇతర వ్యాపార సంత రెండు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది రూపాయలు ఈ వ్యాపారస్తుల నుంచి, సంత నుండి, ప్రజల యొక్క డబ్బుల నుండి ఈరోజు ఈ పాలకవర్గం గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తూ ఉన్నది. ఇందులో సౌకర్యాలని కల్పించడం కోసం సీసీని అట్లాగే ప్లాట్ఫారాలని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పద్ధతుల్లో ఉంటే చిన్న వర్షం పడ్డా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రజల యొక్క అవస్థల్ని, వ్యాపారస్తుల యొక్క ఇబ్బందుల్ని, అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ మార్కెట్లో సీసీని అట్లాగే ప్లాట్ఫారాలని ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలని కల్పిస్తే ఈ గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయానికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పాలకవర్గం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలా, అధికారులు దృష్టి పెట్టాలా. జిల్లా కలెక్టర్ గారు ఈ నవిపేట మార్కెట్ని సందర్శించి ఇక్కడ మౌలిక సౌకర్యాలని కల్పించడానికి చర్యలు చేపట్టాలని మహిళలు, యువతులకు విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అన్ని కోర్సులలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనాథలు, ఒంటరి మహిళలు, స్వదర్ హోంలలో ఉండే వారికి, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు ప్రవేశాలలో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం పెరికిట్లో కొనసాగుతున్న మహిళా శిశు వికాస కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, పనితీరు గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, టైలరింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, బ్యూటీషియన్, కంప్యూటర్, ఐటీ సెక్టార్ తదితర కోర్సులలో
కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కోర్సులలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనాథలు, ఒంటరి మహిళలు, స్వదర్ హోంలలో ఉండేవారు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణలో ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. తద్వారా వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు, సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన వంటి పథకాల ద్వారా రుణ సదుపాయం పొందేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. సర్కిట్లోని మహిళా శిశు వికాస కేంద్రం భవనంతో పాటు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో కొనసాగుతున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన మరమ్మతు పనులు చేపట్టేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. సమావేశంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిరా, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బట్ ఈ సర్టిఫికేట్ వచ్చిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఇంటరాక్ట్ అవ్వాలి. మనకు రెసిడెన్షియల్లో లాభం ఏముంటుంది, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ఎవరు ఇచ్చింది మీరు ఇదే ఎవరు సజెస్ట్ చేసింది? 3 months తర్వాత ప్రైవేట్లో ఇంతకుముందు లాస్ట్ కోర్స్ ఆర్మూర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బట్ ప్రదేశంలో చెరువు వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. ప్రధాన రహదారి నుండి చెరువు వరకు గల రోడ్డును, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలోని వసతులను పరిశీలించే అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో అక్కడక్కడ చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రెయిన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశంలోని హెచ్టీ లైన్ విద్యుత్ స్తంభాలను తొలగించి సురక్షిత ప్రాంతంలో అమర్చాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, నీటిలో మునిగి గల్లంతుకోవడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. పోలీస్, మున్సిపల్, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్ననాటి నుండి ఒంటరితనంకు అలవాటు పడ్డాడు. ఫోటోలకు క్యాప్షన్ రాసే వ్యక్తి నేడు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగాడు. ఆయనే రమేష్ కార్తిక్ నాయక్. నిజామాబాద్ జిల్లా జగ్రన్పల్లి తాండాకు చెందిన సాహితీవేత్త, యువ కవి రమేష్ కార్తిక్ నాయక్ ను నిజామాబాద్ హ్యూండై షోరూం కు చెందిన యాజమాన్యం ఘనంగా సన్మానించింది. 27 ఏళ్ల వయసులోనే అనేక పుస్తకాలను రాసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. రమేష్ రాసిన పుస్తకాలు ఇతర భాషలలో అనువదించబడ్డాయి. ఆయన రాసిన వాటిని కొన్నింటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సిలబస్ గా పొందుపరిచారు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక తండాలో పుట్టి పెరిగి విద్యార్థులు నిజామాబాద్లోని బోధనలు చేసుకొని ఒక అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో నాకు తెలిసి కార్తిక్ నాయక్ గారే మొదటివారు. అలాగే న్యూస్ యంగ్ ఇండియా రైటరు 24 సంవత్సరంలో పొంది, దానికన్నా ముందు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది ఉన్న వ్యక్తుల్లో జిల్లా నుంచి మొదటివారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆణిముత్యాలు వచ్చినప్పుడు గౌరవించుకోవడం మన సంప్రదాయం. అందులోనూ మన జిల్లావాసి, జిల్లాకే ఒక వన్నె తెచ్చిన ఒక సాహితీ అభిలాషి లేదా సాహిత్యకుడు, నాకు పదాలు రావట్లేదు, కానీ ఇటువంటి వ్యక్తిని మనం ఆదరించుకోవాలి. అలాగే ఇలాంటి వారిని వెన్నుతట్టి నడిపిస్తూ ఇంకా ఎంతోమంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఒక
ఒక సాహిత్యము కళ అనే కాకుండా ప్రతి రంగంలోనూ అంటే మట్టిలో మాణిక్యమై తను మెరిశాడు. అలానే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను సైకిల్తో స్టార్ట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఈ సొసైటీ నన్ను ఎదగడానికి అవకాశం ఇచ్చింది. అలాగే ఈ సొసైటీలో ఎంతోమంది ఉన్నారు, అవకాశం లేక కృంగిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాల్సిందిగా నేను మన నిజామాబాద్ జిల్లా వాసులందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ తమ రంగంలో మన కార్తిక్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి, విజయ శిఖరాలను అధిరోహించండి. మీరు కూడా అతనిలాగానే, కానీ మీలో ఉన్నదానికి నేను శ్రమ పట్టుదల అనే ఆ రెండింటిని సానపడితే మీరు కూడా గెలుస్తారని ప్రతి యువకుడికి, ఎస్పెషల్లీ నేనైతే మా స్టాఫ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేటి నుంచి రమేష్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ రంగాల్లో పైకి నేను నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఇట్లా హుండాయ్ షోరూంలో దినేష్ గారి సన్మానంతో నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా సాధిస్తుంటారు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి చూసుకుంటే మనకు నిఖిత్ జరీన్ కావచ్చు, మాలవత్ పూర్ణ, ఇలా చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఏమున్నా కానీ మా లాంటి వాళ్ళకి చిన్న సన్మానం అనేది ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్ప స్ఫూర్తినిస్తుంది. సో లైక్ నిజానికి నిజామాబాద్ అనగానే ఎక్కడ ఎవరితో అన్నా కానీ నిజామాబాద్ అనగానే అందరు దుబాయ్కి వెళ్తారు, నువ్వు కూడా నీకు కూడా ఆలోచన ఉందా అని అంటూ ఉంటారు. నిజంగా నిజామాబాద్లో అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కానీ స్టిల్ మనకి ఇలాంటి పరిస్థితి ఉంది. లైక్ చాలామందికి చాలా చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్న సమాజపు లైక్ స్ట్రెస్ కావచ్చు, వీటిని అన్నింటినీ ఎదుర్కొని బయటకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. నా అదృష్టానికి నేను ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, నేను రాయొద్దని మా వాళ్ళు వెంటపడినా, చదువుకోమని చెప్పిన దాన్ని నేను ఇగ్నోర్ చేసి నేను కావాల్సింది డిస్టెన్స్లో చదువుకుంటూ ఇది చేసిన క్రమంలో లైక్ నాకు కావాల్సింది నేను ఇప్పుడు దాకా 27 సంవత్సరాల్లో నేనేవో 6 పుస్తకాలు రాశాను, నాకు అవార్డ్స్ ఏవో వచ్చాయి. ఈ క్రమంలో నాకు కొంతమంది సపోర్ట్ లైక్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు కానీ, తనికెళ్ళ భరణి గారు, సౌభాగ్య గారు, ఇక్కడ మన నిజామాబాద్ నుంచి అమృతలత గారు, తర్వాత హరిదార రచయితల సంఘం, ఘనపురం దేవేంద్ర గారు, జాగృతి తరఫున ఇట్లా సపోర్ట్ దొరికింది. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో 1 వే అమలుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారితో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష జరిపారు. ఖలీల్వాడిలో ట్రాఫిక్, రాంగ్ పార్కింగ్, సెలార్ పార్కింగ్ చర్చ జరిపారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అందులో ఖలీల్వాడి ప్రాంతంలో ఇరుకు రోడ్లపై వాహనాలను నిలపడం వల్ల ఈ కష్టాలు మొదలయ్యాయి. వాహనాల నిలుపుదల కోసం భవిష్యత్తులో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ కు ఉపయోగించేలా చూస్తామన్నారు. త్వరలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం నుంచి ఖలీల్వాడిలో 1 వే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఖలీల్వాడి యందు ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ సమీక్ష జరపడం జరిగిందన్నారు. దాంతో పాటు నేను లాజికల్ గా నేను ఐ నీడ్ టు జస్టిఫై కాబట్టి అన్ని కరెక్ట్ గా హాస్పిటల్ కూడా వెళ్తాను. సో దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ would be under my radar. I mean, radar ఎట్లా ఉన్నారు would be easily targeted. So our request is అక్కడికి ఇప్పుడు మీరు హైవే పైన పార్కింగ్ చేయలేరు, సెల్లార్లో పార్కింగ్ చేయలేరు, కనీసం పార్కింగ్ ఉన్నదానన్నా క్లియర్ చేసుకోండి. I want to start the 1 way again. ఖలీల్వాడిలో 1 way చేద్దాం అనుకుంటున్నాను. Are any people having any issues with that? అంటే కొంతమంది దగ్గరగా ఉంటే కొంతమంది దూరం అవుతుంది, కానీ తప్పలేదు 1 way చేయాలనుకుంటున్నాను. దెన్ స్ట్రీట్ హాకర్ పాలసీ ఉంది, దాని దాంట్లో మేక్ సమ్ టర్న్ అరౌండ్ ఉంటాయి హాకర్ పాలసీ. సేవా గుణంతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచించారు. గణేష్ శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. గోల్ హనుమాన్ ఆలయ కమిటీ, ఆరికటిక సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. గోల్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గా బండారి నరేందర్, డైరెక్టర్లుగా తొడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపెలింగం, క్యాసరం విజయ్ కుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ
గోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతనమైనదని, ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఆర్యకటిక కులస్తుల అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. విద్యార్థులు, యువత విద్యతో పాటు రాజకీయాల్లో ప్రత్యేకతను చాటి చెప్పాలని సూచించారు. కసాబ్ గలీలో గల ఆర్యకటిక సంఘంలో ఆర్యకటిక నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు న్యామతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల్కర్ మోహన్, క్యాషియర్గా అంకర్ శ్రీనివాసులను అభినందించారు. ఆర్యకటిక సమాజానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, నరాల రత్నాకర్ పాల్గొన్నారు. మీరు మీ సమాజానికి ఏం మంచి కోరుకుంటే తప్పనిసరిగా నా పూర్తి సహకారం మీకు ఉంటుందని కూడా నేను ఇప్పుడే మా జమాల్పూర్ గణేష్ మా టెక్నియా ఆయన చాలా విషయాలు చెప్పినారు. మా యువ నాయకుడు లాస్ట్ టైం శంకర్ అడ్వకేట్ గారు, ఇది నాది 3వ సంఘంకి రావడం. నిజామాబాద్లో ఇప్పటి వరకు నేను ఒక్కసారి లేకపోతే ముందుగా పోవాలని కూడా నేను ఉండేసాను. కానీ ఆర్యకటిక సమాజానికి నేను 3 సార్లు వస్తాను. నేను వచ్చిన కొడుకు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మహిళా సోదరి వాళ్ళు, మా చెల్లెళ్ళు, మా పైన సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆర్యకటిక బంధువుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే అడిగిన వెంటనే నేను వస్తానని చెప్పి షబీర్ భాయ్ ఇలా రాచి మన ముంగడ కూర్చొని మనకు మన విషయాలు అన్నీ తెలుసుకున్నకు నా అక్కడి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే గణేష్ అని చెప్పినట్టు తన దృష్టికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తను చేస్తాడనే నమ్మకంతో మేము ఇవాళ ఉన్నామన్నా. మీ ఇవ్వటే ఉంటాం, మీ అడుగుజాడలో కూడా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఉన్న సమస్యల్లో మన జిల్లాలో బీడీసీ సమస్యలు, మా ఆర్యకటిక బంధువులు ఎక్కడికైనా ఒక ఊళ్ళో 1 లేకుంటే 2 ఇంట్లో ఉంటాయన్న. మా ఆర్యకటిక బంధువులకు బీడీసీ సమస్యలు విపరీతమైన సమస్యలు ఉన్నాయన్న. అక్కడ ఏది ఉన్నా రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. లక్షల్లో వేతనం పొందుతున్న సామాన్య ప్రజల నుంచి కొసరి రూపంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా ఆర్మూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డాడు. ఆర్మూర్ ఎంపీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వాహనానికి సంబంధించి చెక్ లిస్ట్ లో క్లియరెన్స్ కోసం ఎంపీఐ గుర్రం వివేకానంద రెడ్డి ఓ వ్యక్తి నుంచి 25,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సదరు వ్యక్తి ఎంపీఐకి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనిసాకు ఆర్మూర్ ఎంపీఐ పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైల్స్ గురించి దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంబీఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది. దాని పరంగా ఆ 25,000 ఏదైతే ఈరోజు ఇస్తుండగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత 25,000 రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. తర్వాత అతను చెప్పిన విధంగా ఎంబీఏ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. దాని పరంగానే మేము ఈ రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. 25,000 ఇప్పుడు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. డిమాండింగ్ అది తర్వాత చెప్తాము. ప్రస్తుతం అయితే ఇది సార్ ఎంఈఐ అంటున్నారు కానీ పేరు చెప్పట్లేదు. వివేకానంద రెడ్డి గారు చెప్పాను. అసిస్టెంట్ పేరు ఏంటి సార్? అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి. అతను అసిస్టెంట్ కమ్ డ్రైవరు. అతను తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది. విచారిస్తున్నాం ప్రస్తుతం. విచారణ అనంతరం మిగతా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పర్యటన. గోల్ హనుమాన్ ఆర్యకటిక సంఘం నూతన కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించిన షబీర్.
మహిళా శిశు వికాస కేంద్రంలో విరివిగా ఉద్యోగ అవకాశాలు, అన్ని కోర్సులలో సీట్లు భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ఆఫర్ కోసం ఎగబడ్డ జనం, ప్రజలను ఆగం చేసిన బట్టల దుకాణ వ్యాపారిపై కేసు నమోదు చేసిన పోలీసులు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్టైన్ ఆందోళన. నిజామాబాద్ తో పాటు ఆర్మూర్ బోధన్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా. ఏసీబీ వలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆఫీసర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.